నమస్తే అండి. నా పేరు జగదీష్. జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 136 చదరపు గజాలలో పడమర ఫేసింగ్‌తో ఉన్న డూప్లెక్స్ హౌస్ గురించి చెప్పబోతున్నాను. ఈ బిల్డింగ్‌లో ప్రస్తుతం ఓనర్ గారే ఉంటున్నారు. బిల్డింగ్ యొక్క స్థలం 21x58 కొలతలతో ఉందండి. అంటే తూర్పు, పడమర 21 అడుగులు, ఉత్తరం, దక్షిణం 58 అడుగులు, మొత్తం 136 చదరపు గజాలు. ఈ ఇల్లు పడమర ఫేసింగ్‌తో ఉన్న డూప్లెక్స్ హౌస్ అండి. ఇక్కడ మీరు కార్ పార్కింగ్ ఏరియా కూడా చూడొచ్చు. చాలా విశాలంగా ఉంది. 250 అడుగుల్లో ఉంటుందండి. ఈ కార్ పార్కింగ్ ఏరియా 14x19 అడుగులు ఉంది. ఉత్తరంలో 3.5 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. టేక్ వుడ్ తో చేయబడిన మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది. ఈ డోర్ కి ముందు మస్కిటో నెట్ కూడా వేయించారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. లోపల ఫ్లోరింగ్ అంతా కూడా 3 ఫీట్స్ విడుతున్న టైల్స్ వేయించడం జరిగిందండి. చాలా నీట్ గా చేయించుకున్నారు వర్క్ అంతా కూడా. అంతేకాదండి, ఈ హాల్లో కనిపిస్తున్న సోఫా సెట్ తో పాటు మరికొన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మెయింటెనెన్స్ విషయంలో ఎక్కడ రాజీ పడరు. ఈ రూమ్ చుట్టూ కూడా మీకు చూపిస్తున్నానండి. ఈ రూమ్ లో ఉన్న వాల్స్ కి ఉపయోగించిన పెయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా డీసెంట్ కలర్స్ లో ఉన్నాయండి. అలాగే మంచి పెయింట్స్ యూస్ చేయడం జరిగింది. ఇది మెయిన్ ముఖద్వారం అండి. ఇది హాల్లో టీవీ పాయింట్. చుట్టూ కూడా దీనికి కబోర్డ్ వర్కులు చేసి ఉంచారండి. ఈ హాల్ కొలతలు చూసుకున్నట్టయితే 11x15 అండి. ఈ హాల్ సీలింగ్ లో ఇచ్చిన పిఓపి చూడండి, చాలా బాగుంది. మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగిందండి. రొటేటింగ్ మల్టీ కలర్ సీలింగ్ లైట్ అండి ఇది. దీనివల్ల ఈ హాల్ కి మంచి లగ్జరియస్ లుక్ వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ హాల్ నుంచి లోపలికి వెళ్తుంటే, ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి హై ఫ్లోర్ కి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. చాలా నీట్ గా హైజెనిక్ గా ఈ హౌస్ ను ఉంచారు. ఇక్కడ మీకు చూపిస్తున్నది ఉత్తరం సైడ్ డోర్ అండి. ఈ స్టెప్స్ కి కిందన వాష్రూమ్ ఇచ్చారు. దీని కొలతలు చూసినట్టయితే కనుక 3.5 ఇంటూ 6.5 అండి. ఇక్కడ డోర్ కి ఎదురుకుండా సింక్, దాని పైన ఒక సెల్ఫ్ ని ఇచ్చారు. సో చుట్టూ వాల్స్ కూడా టైల్స్ ని ఫిట్ చేయడం జరిగింది. వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఇచ్చారు. ఈ రూమ్ నుండి మనం తూర్పు వైపు వెళ్తున్నాం అండి. పూజా మందిరం అండ్ కిచెన్ రెండు కలిపి ఒకే రూమ్ కింద వస్తుందండి. తూర్పు ఈశాన్య దిశలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది తూర్పు దిశలో ఉన్న డోర్ అండి. ఈ డోర్ కి సేఫ్టీ గ్రిల్స్ తో పాటు మస్కిటో నెట్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్ లో ఉన్న ఫ్లోరింగ్ అంతా చూడండి, చాలా నీట్ గా హైజెనిక్ గా ఉంచారు. ఈ కిచెన్ కొలతలు వచ్చేసరికి 10x15 కొలతలతో ఉందండి. ఈ కిచెన్ లో కూడా కబోర్డ్ వర్క్లు రీసెంట్ గానే చేయించారండి. ఒక 3 to 4 ఇయర్స్ అయ్యాయటండి. ఈ కబోర్డ్ వర్క్ల విషయంలో కూడా క్వాలిటీకి ఎక్కడ కూడా రాజీ పడలేదండి. పైన ఒక ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. ఈ కిచెన్ సీలింగ్ లో ఇచ్చిన పివిపిని కూడా చూపిస్తున్నాను. చాలా నీట్ గా చేయించుకున్నారండి. దీనికి ఇచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ ఇంటికి వెనక వైపు అంటే తూర్పు సైడ్ లో ఈశాన్యాన్ని చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక కుళాయిని ఇచ్చారు. ఈ తూర్పు సైడ్ లో 13 అడుగుల సెట్ బ్యాక్ వదిలేరండి. అందువల్ల మీకు ఇక్కడ చాలా స్పేసియస్ గా కనిపిస్తుంది. ఇది ఉత్తరం వైపు అండి. 3.5 అడుగులు సెట్ బ్యాక్ వదిలేరు. అలాగే గ్యాస్ సిలిండర్ కనెక్షన్స్ బయట ఇచ్చారండి. అలాగే పక్కనే మోటార్ కూడా స్పేస్ ఇచ్చారు. ఇదంతా కూడా తూర్పు సైడ్ లో ఇచ్చిన ఓపెన్ స్పేస్ లోనే ఉందండి. అలాగే కిచెన్ పక్కన అంటే సౌత్ సైడ్ లో 2 అడుగుల సెట్ బ్యాక్ వదిలారు. ఇప్పుడు మనం పై ఫ్లోర్ కి వెళ్తున్నాము. ఇక్కడ ఇచ్చిన ఈ స్టెప్స్ చూడండి, మార్బుల్స్ తో ఇచ్చారు, కానీ చాలా నీట్ గా ఉంచుకున్నారు. నేను పైన ఉన్న ఫ్లోర్ నుంచి స్టెప్స్ చూపిస్తున్నాను. ఇక్కడ సీలింగ్ లో ఇచ్చిన లైట్ ని చూడండి, మల్టీ కలర్ రొటేటింగ్ లైట్ అంటారు దీన్ని. మీకు లెఫ్ట్ సైడ్ లో చూపిస్తున్న ఈ గ్రిల్స్ టెర్రస్ మీదకి వెళ్ళడానికి వే అండి. ఈ రైట్ సైడ్ లో ఉన్న డోరే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఫ్లోరింగ్ అంతా చూడండి, చాలా నీట్ గా ఉంది. అలాగే ఈ బెడ్రూమ్ యొక్క కొలతలు చూసుకున్నట్టయితే 12x16 అండి. ఈ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ తో ఉంది. ఇక్కడ డిజైనడ్ వాల్ పేపర్ ని పెట్టుకున్నారు. ఈ రూమ్ యొక్క వ్యూని మొత్తం చూపించానండి. చుట్టూ వాల్స్ ఉన్న పెయింట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ రూమ్ సీలింగ్ లో ఇచ్చిన పిఓపిని చూడండి, డిజైన్ చాలా బాగుంది. మంచి క్లాస్ డిజైన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అందువల్ల లుక్ చాలా లగ్జరియస్ గా వచ్చింది. ఈ రూమ్ లో కూడా కబోర్డ్ వర్కులు చేయించారండి, మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. లోపల ఒక సింక్, వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఇవ్వడం జరిగింది. సో చుట్టూ వాల్స్ కూడా టైల్స్ ని ఫిట్ చేయించారు. ఈ వాష్రూమ్ కొలతలు వచ్చేసరికి 3.5x6.5. చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ రెండు కూడా పై ఫ్లోర్ లోనే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్ ఫ్లోరింగ్ ని చూపిస్తున్నానండి. ఈ రూమ్ కొలతలు వచ్చేసరికి 14x18. అలాగే ఈ రూమ్ లో ఉన్న వాల్స్ ను కూడా చూపిస్తున్నానండి. కలర్స్ మాత్రం చాలా డీసెంట్ గా ఉన్నాయి. లైట్ గ్రీన్ కలర్ వేయడం వల్ల లుకింగ్ చాలా బాగుంది. కబోర్డ్ వర్క్లు కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. పైన సీలింగ్ లో ఇచ్చిన పిఓపిని కూడా చూడండి, డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఒక కొత్త డిజైన్లు ఇస్తున్నారండి ఏ రూమ్ కా రూమ్ కూడా. ఎక్కడ కూడా ఇచ్చిన డిజైన్ ని మళ్ళీ రావడం అనేది చూడలేదండి నేను. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వెస్ట్ సైడ్ అండి. ఇక్కడ బాల్కనీ ఉంటుంది.
అందువల్ల ఈ డోర్‌కి సేఫ్టీ పర్పస్ కోసం గ్రిల్స్‌ని ఇచ్చారు. ఈ బాల్కనీ సైడ్ మెజర్‌మెంట్స్ చూసినట్టయితే గనక అండి 6.5 ఇంటూ 18.5. మీకు ఇక్కడి నుంచిని రోడ్ సైడ్‌లో వ్యూని అంతా చూపిస్తున్నానండి. ఇది పడమర ఫేసింగ్‌తో ఉన్న డూప్లెక్స్ హౌస్ అండి. 136 చదరపు గజాలలో ఉంది. ప్లింత్ ఏరియా 1900 అడుగులు ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో గజం 45,000 పలుకుతుంది. దీని కాస్ట్ ఇలాగా 1,20,00,000 చెప్తున్నారు. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్‌కి ఫోన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక లైక్ చేసి షేర్ చేయండి. బెల్ బటన్ యాక్టివేట్ చేస్తే ముందుగా నా వీడియోలు మిమ్మల్ని రీచ్ అవుతాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.